నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇక రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆయా కుటుంబాన్ని కూడా సంఘీభావం వ్యక్తం చేశారు. మేము మీ వెనుక ఉన్నాం, ఎలాంటి సమస్యకు వచ్చినా కానీ పార్టీ అయితే మిమ్మల్ని కాపాడుకుంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకైతే అండగా నిలిచే ప్రయత్నం అయితే జరిగింది. ఇక ఆయన ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్కు కాబోయే ఎమ్మెల్యే ఎవరు అనే ఒక క్వశ్చన్ కూడా తాజాగా తెరపైకి వస్తుంది. ఉప ఎన్నిక తప్పదా లేకపోతే ఏకగ్రీవం అనే ఒక రెండు అంశాలు కూడా ప్రస్తుతానికైతే మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. అధికారికంగా ఉప ఎన్నికపై ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఉప ఎన్నిక అనివార్యమైతే అభ్యర్థిత్వం కోసం మాత్రం 3 రకాల ప్రధాన పార్టీ నుండి మాత్రం అభ్యర్థులు అయితే మాత్రం వాళ్ళ స్థాయిలో లాబింగ్ అయితే మొదలుపెట్టారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అత్యధికమైన ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 4 లక్షల ఓటర్లు ఉండడంతో అతిపెద్ద నియోజకవర్గంగా జూబ్లీహిల్స్కు పేరుంది. అలాగే మాగంటి గోపీనాథ్ వరుసగా 3వసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. వివాద రహితుడిగా పేరుంది. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా సుపరిచితుడిగా ఉండడంతో ఆయనకు ఒక ప్రాతినిధ్యము, ఆయనకు ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆయన మరణంతో ఇక ఎవరు నెక్స్ట్ జూబ్లీహిల్స్కు పెద్ద దిక్కుగా ఎవరు ఉండబోతున్నారు, ఈ కాన్స్టిట్యున్సీకి అండగా ఉండే ఎమ్మెల్యే ఎవరు అనేది సాధారణంగా ప్రజల్లోనూ రాజకీయ పార్టీలోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఈ అంశం అయితే చర్చకు వస్తుంది. అయితే ఒక 2 అంశాలు మనం మాట్లాడుకున్నట్టుగా ఒకటి ఏకగ్రీవం సాధ్యం అనే ఒక క్వశ్చన్ అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక సాంప్రదాయాన్ని కొనసాగించేది, ఆ సాంప్రదాయాన్ని టీడీపీ కూడా కొనసాగించేది. ఎవరైనా ఎమ్మెల్యే ఆకస్మికంగా మరణిస్తే ఆయా కుటుంబ సభ్యులను అభ్యర్థిగా పెట్టి పోటీకి దూరంగా ఉంచేది. ఇక ఏకగ్రీవంగా ఆ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేగా శాసనసభకు పంపించే ఒక ఆనవాయితీ అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అయితే కొనసాగింది. అది టీడీపీ కాంగ్రెస్ అయితే కొనసాగించే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం ఈ యొక్క సాంప్రదాయానికి బీఆర్ఎస్ మాత్రం బ్రేకులు పడింది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు మాత్రం పోటీ తప్పదు అంటూ కూడా పెట్టడంతో ఈ సాంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి తాజాగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలో ఉన్నది. మరి ఈ నేపథ్యంలో మరొకసారి ఏమైనా గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏదైతే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులైనా ఒకవేళ వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం మరి పోటీ పెడుతుందా లేదా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే గతంలో ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసే నందిత గారు మరణించిన తర్వాత మాత్రం వారి కుటుంబ సభ్యులు టికెట్ ఇచ్చినప్పటికీ పోటీ పెట్టడం, అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధించారు. మరి ఈ సందర్భంలో మాగంటి గోపీనాథ్కున్న చరిస్మా అలాగే అన్ని పార్టీలతో ఉన్న ఒక సత్సంబంధాల నేపథ్యంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి పోటీ ఉంటుందా లేకపోతే అనివార్యంగా పోటీ ఉంటుందా లేకపోతే ఏకగ్రీవం ఉంటుందా అనేది అయితే ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. దానికి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఉప ఎన్నిక అనేది అయితే అనివార్యం అనే మాత్రం అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి అనూహ్యంగా ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా, దానికి బీజేపీ సపోర్ట్ ఇస్తుందా, మరి ఎంఐఎం తీరేలా ఉంటుంది. ఇక అదంతా మాత్రం త్వరలో దానికి ఒక అంశం అయితే క్లారిటీ రాబోతుంది. మరోవైపు ఉప ఎన్నిక అనేది ఇక లాంఛనమే. ఎందుకంటే ఏదైనా ఒక ఎమ్మెల్యే మరణించిన 6 నెలల్లోపే ఒకవేళ రాజీనామా చేసినా కానీ 6 నెలల్లోపే ఎన్నిక అనేది మాత్రం తప్పకుండా ఎన్నికల సంఘం నిర్వహించాల్సిందే. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘాన్ని పంపించడం, ఆ తర్వాత నోటిఫికేషన్ వేయడంతో ఎన్నికల నోటిఫికేషన్ అనేది తప్పనిసరి. ఇక 3 ప్రధాన పార్టీలకు మాత్రం ఇక అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు ఆయా పార్టీ నుండి బీఫామ్ పొందడానికి. ముందుగా అధికార పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చివరిసారిగా జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేశారు. మరి ఈసారి అజారుద్దీన్కు టికెట్ ఇస్తుందా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇక్కడ 2-3 కూడా బరిలో ఉన్నారు. నవీన్ యాదవ్ కూడా ఉన్నారు, ఇంతకుముందు పోటీ చేశారు. అతను కూడా కొంచెం చాలా ఓట్ బ్యాంకింగ్ ఉంది. మరి ఈసారి నవీన్ యాదవ్కి ఇస్తుందా లేకపోతే మరొకసారి అజారుద్దీన్ నిలబెడుతుందా లేకపోతే పీజేఆర్ కూతురైన
విజయలక్ష్మి గారికైనా అవకాశం ఇస్తుంది అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారం. అలాగే సీఎంకు అత్యంత సన్నిహితిగా ఉండాల్సిన వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనకు కూడా ఏమైనా అవకాశం ఉందా అయితే రోహిన్ రెడ్డి కూడా అవకాశం ఉందా లేదా అని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయం. ఇక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం చాలా కీలకమైన వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీ పదే 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 ఒక విషయాన్ని చెప్పి అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఏ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా మాత్రం విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీది అంటూ కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్తో పాటు అందరు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నాయకులు కూడా చెప్పారు, అధినేత కూడా చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఉప ఎన్నిక వస్తే చావా రేవా అనే పరిస్థితి అయితే బీఆర్ఎస్కు మొదటిగా ఉంటుంది. అధికార పార్టీకి ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయే లేదు. అధికార పార్టీకి ఓడిపోతే మాత్రం అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, నెక్స్ట్ సాధారణ ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడానికి ఇదొక గుణపాఠంగా భావించే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం నిలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల, సర్కార్ పట్ల. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చిత్తుగా కాంగ్రెస్ సర్కార్ను ఓడించడానికి సిద్ధంగా ప్రజలు ఉంటారంటూ కేటీఆర్ చాలాసార్లు మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా కూడా ఇదే అంశాన్ని మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది ఇక్కడ చాలా అవసరం. గెలవకపోతే మాత్రం ఇక కాంగ్రెస్ సర్కార్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదని ఒక ముద్ర వస్తుంది. తద్వారా హైదరాబాద్లో ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాత్రం అదొక ఓడిపోతే మాత్రం ఒక దెబ్బ పడే అవకాశం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం అక్కడ ఒకరిద్దరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మనకు తెలుసు ప్రధానంగా అక్కడ ఉన్న దాంట్లో టీజేఆర్ కొడుకు ఎన్నికల ముందైతే ఆయనకు టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాలేదన్న నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. సో విష్ణువర్ధన్ రెడ్డి పేరు అయితే వినిపిస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. అది ఒకవైపు. దాంతోపాటు ఇక మరొక నేత కూడా ఉన్నారు, ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ఇద్దరిట్లో ఎవరికొరికే టికెట్లు వస్తుందా, లేకపోతే అనూహ్యంగా మరి ఒకవేళ గోపీనాథ్ గారి సతీమణి వాళ్ళు పోటీకి ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరికీ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక చూడాలి. మొత్తానికైతే ఇది బీఆర్ఎస్ సంబంధించిన వ్యవహారం. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం బీజేపీ కూడా చాలా కీలకమైంది. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పాలన బాగలేదు గతంలో, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పాలన బాగలేదు, మా పాలన ఒకసారి చూడండి. ప్రజలంతా కూడా బీజేపీ వైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని కోరుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. ఏ ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం మాదే. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాకే అనుకూలంగా వచ్చాయి అంటూ బీజేపీ మాత్రం పదే పదే చెప్తుంది. ఇలాంటి సందర్భంలో బీజేపీ కూడా చాలా ఛాలెంజ్ లాంటిదే ఉప ఎన్నిక. మరి ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీకి చాలా ముఖ్యమైనది. ప్రధాన ప్రతిపక్షం మరి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నికల్గా బీఆర్ఎస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎన్నికలు తీరు జరుగుతున్న వ్యవహారం, బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతున్న తీరు బట్టి చూస్తే మాత్రం బీజేపీకి చాలా ముఖ్యమైన ఉప ఎన్నిక అయితే చెప్పవచ్చు. దీంట్లో ఇక అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం గత ఎన్నికల్లో మాత్రం లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు. అక్కడ చాలామంది కూడా అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. కీర్తిరెడ్డి పేరు అయితే వినిపిస్తూ ఉంది. ఇంకా ఒకరిద్దరి పేర్లు అయితే వినిపిస్తేనే మరి వారికి వస్తుందా, లేకపోతే బండారు దత్తాత్రేయ కూతురు కూడా పోటీ చేయాలని అయితే యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎవరికి టికెట్ వస్తుందో ఏమో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక 3 పార్టీల విషయం ఇక్కడ ఉంటే ఎంఐఎం పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్ అయితే ఈ నియోజకవర్గంలో ఉంది. దాదాపు ఒక అభ్యర్థిని డిసైడ్ చేస్తే అధికారం కూడా అవకాశం కూడా ఎంఐఎం పార్టీకి ఉంది. మరి ఈసారి ఎంఐఎం అభ్యర్థిని నిలుపుతుందా లేకపోతే మద్దతు ఇస్తుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 50,000 ఓట్లకు పైగా కూడా వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది, డిసైడ్ చేసే అవకాశం ఉంది. అభ్యర్థిని గెలిపించాలన్నా ఓడించాలన్నా కూడా ఇక్కడ ఎంఐఎం డిసైడ్ చేసేంత ముస్లిం ఓటు బ్యాంకు వాళ్ళ పార్టీకి కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో మరి ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది ఒక క్వశ్చన్గా ఉంది. ఇక పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అభ్యర్థిగా పెడితే మాత్రం ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేకపోతే ఏమైనా అటు ఇటు అయినా మాత్రం సొంతంగా అభ్యర్థిని నియమించే అవకాశం ఉంది. ఒకవేళ నియమిస్తే మాత్రం అది ఓటు బ్యాంకుగా చీలి ఇంకొక పార్టీకి కలిసి వచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనడంలో మాత్రం వేరే అస్యోక్తి లేదు. ఇక పార్టీల విషయం పక్క పెడితే 3 పార్టీల గురించి మాట్లాడుకున్నాం, ఎంఐఎం గురించి మాట్లాడుకున్నాం. ఇక ప్రజలు ఇక్కడ చాలా ఎక్కువ మంది జనాభా ఉంటారు.
ఈ హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్నారంటే ఎంత పెద్ద నియోజకవర్గమో అర్థం చేసుకో. సరి సమానంగా ఇటు పురుషులు మహిళలు కూడా ఇక్కడ ఓటర్లు ఉంటారు. ఇక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతం ఎంత ఉంటుందో సగానికి పైగా ఇక్కడే స్లమ్ సంబంధించిన పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడతాయి. చాలామంది పేదలు, ఇల్లు లేని వారు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఉప ఎన్నిక అనేది జూబ్లీ హిల్స్లో రాబోతుందా లేదనేది మాత్రం ఒక క్లారిటీ అయితే త్వరలో రాబోతుంది. మరి గత సాంప్రదాయాలను ఒకసారి కొనసాగిస్తూ మరొకసారి ఒక ప్రయోగం చేసినట్టుగా ఆ కుటుంబానికి ఆసరా వచ్చినట్టుగా అన్ని రకాల పార్టీలు కలిసి మరి మాగంటి గోపినాథ్ కుటుంబానికి ఒకవేళ బీఆర్ఎస్ టికెట్ కనుక ఇస్తే మద్దతు ఇచ్చి ఏకగ్రీవం చేస్తుందా, లేకపోతే ఉప ఎన్నికలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా అంటే అనేది మాత్రం ఒక క్వశ్చన్గా ఉన్న సందర్భంలో చివరికి మాత్రం అందుతున్న అంటే గత పరిణామాలు మారుతున్న రాజకీయ పరిణామాలు పడుతూ మాత్రం ఉప ఎన్నిక అనేది ఇక అనివార్యం. అన్ని రకాల రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల వేటలో ఉన్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుందన్న లెక్కలైతే మాత్రం అధికారికంగా ఎక్కడ ఈ వార్తలు వినిపించినప్పటికీ మాత్రం ఇండైరెక్ట్గా మాత్రం దీనికి సంబంధించిన సమరాలోచనలు అయితే చేస్తున్నాయనేది తెలుస్తుంది. చూడాలి మరి ఎన్నికల నిబంధనల ప్రకారం మాత్రం 6 నెలల్లోపు ఏదైనా వ్యక్తి రాజీనామా చేసినా మరణించినా కానీ 6 నెలల్లోపు ఎన్నికలు అనేది మాత్రం నిర్వహించాల్సిన అవసరం అయితే ఎన్నికల సంఘానికి ఉన్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్కు వచ్చే సారథి ఎవరనే దానిపైన మాత్రం ఒక సస్పెన్స్ అయితే స్టార్ట్ అయింది. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మాకు ఎవరు కాబోయే ఎమ్మెల్యే ఎవరు, మా సమస్యలు తీర్చేది ఎవరని కూడా ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అతి ముఖ్యమైన జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా త్వరలో ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే అవసరం, అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల పార్టీలకు కూడా చాలా ముఖ్యమైన సమయం. ఇలాంటి సమయంలో ఇక రాజకీయంగా దాన్ని వాడుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఒక ప్రతినిధి కావడానికి మాత్రం ప్రయత్నాలు అయితే జరుగుతుంది. చూడాలి మరి జూబ్లీస్ కాబోయే ఎమ్మెల్యే ఎవరనే క్వశ్చన్కి మాత్రం త్వరలో ఒక ఫుల్ స్టాప్ అయితే పడబోతుంది.